హాయిగా కూర్చున్నామండి. ఏ రూపాన్ని తలుచుకోకుండా, ఏ నామస్మరణం చేయకుండా, సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనిస్తూ కూర్చుందాం. ఎవరైతే ప్రకృతి ప్రియులున్నారో, ప్రకృతిని ఆరాధించేవారున్నారో, వారికి మాత్రమే ఈ భాగ్యం దక్కుతుంది మిత్రులారా. అపారమైనటువంటి ఈ అద్భుత యజ్ఞంలో మనమందరం కూడా పాల్గొనడం ఎన్ని జన్మల పుణ్యమో. మన గురువు గారైనటువంటి సుభాష్ పత్రిజీ గారిని కూడా ఆహ్వానించుకుందామండి. మహావతార్ బాబాజీ గారిని కూడా ఆహ్వానించుకుందాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఆ విశ్వం నుంచి వస్తున్నటువంటి అపారమైనటువంటి విశ్వశక్తిని బ్రహ్మరంధ్రం నుంచి కాలి గోటి వరకు కూడా శరీరంలో అణువణువు సంపూర్ణంగా తీసుకుందాం మిత్రులారా. శ్వాసను మాత్రమే గమనిద్దాము. సాక్షాత్తు ఆది గురువు, మహాగురువు అయినటువంటి మన సుభాష్ పత్రిజీ గారి సమక్షంలో, మహావతార్ బాబాజీ గారి సమక్షంలో అద్భుతమైనటువంటి ధ్యానాన్ని చేస్తున్నాం మిత్రులారా. కర్మలన్నీ తొలగిపోయి అర్హత ఉన్నవారికి మాత్రమే ఇలాంటి ప్రకృతి యజ్ఞంలో పాల్గొనే అర్హత లభిస్తుంది మిత్రులారా. ఎంతటి భాగ్యవంతులం మనం. సాక్షాత్తు ఆ మహాదేవుడు, ఆ ఆదిదేవుడు, గురుదేవుడైనటువంటి సుభాష్ పత్రిజీ గారి సమక్షంలో ఇంత అద్భుతమైనటువంటి ధ్యానం చేస్తున్నామంటే మన జీవితం ధన్యం కదా. ఏ రూపాన్ని తలుచుకోవద్దండి, ఏ నామస్మరణం చేయొద్దండి, ఏ ఆలోచనలు చేయవద్దండి. శ్వాసని మాత్రమే గమనించండి. తల్లి గర్భం నుంచి జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఈ క్షణం వరకు కూడా కోటాను కోట్ల ఆలోచనలతో ఉన్నాం మిత్రులారా. ఆ ఆలోచనలు కట్ చేస్తూ జరగబోయే దాని గురించి అనేక రకాలైనటువంటి ఆలోచనలు కట్ చేస్తూ శ్వాసని మాత్రమే గమనిద్దాం మిత్రులారా. శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. అపారమైనటువంటి ఈ శక్తి ప్రవాహంలో అద్భుతమైనటువంటి ఈ ధ్యానాన్ని చేద్దాం మిత్రులారా. ఎంతటి భాగ్యవంతులం, ఏమి భాగ్యం. మన తల్లి కోసము, మన తండ్రి కోసము, మన భార్య కోసము, మన భర్త కోసము, మన పిల్లల కోసము, పక్కింటి వాళ్ళ కోసము, ఎదురింటి వాళ్ళ కోసము, స్నేహితుల కోసము, ఎవరి కోసమో చేసేది కాదు ఈ ధ్యానం.
మన కోసం మనం చేసేది ధ్యానం. మనతో మనము ప్రయాణము. ధ్యానము అనంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే మనతో, యానము అనంటే ప్రయాణం. మనతో మనము ప్రయాణం. ఈ అద్భుతమైనటువంటి చైతన్యాన్ని మనం గమనిద్దాం మిత్రులారా. కొత్తవారు ఎవరైనా ఉంటే మళ్ళీ చెప్తున్నానండి. కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, చేతుల్లో చేతులు పెట్టుకొని, వేళ్లలో వేళ్ళు పెట్టుకొని, 2 కళ్ళు మూసుకొని, ఏ రూపాన్ని తలుచుకోకుండా, ఏ నామస్మరణం చేయకుండా సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ కూర్చున్నామండి. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస. అన్నిటిని మర్చిపోయి హాయిగా ప్రశాంతంగా ఆనందాన్ని అనుభవిస్తూ అమోఘమైనటువంటి శక్తిని పుంజుకున్నాం మిత్రులారా. ఆ ప్రకృతి మాత, ఆ విశ్వమాత అపారమైనటువంటి శక్తిని అందిస్తుంది, కాంతిని అందిస్తుంది. శరీరం అంతా కూడా బ్రహ్మరంధ్రం నుంచి కాలి నోటి వరకు కూడా శరీరం మొత్తం కూడా ఆనందంతో కాంతివంతమవుతుంది మిత్రులారా. సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. ఉన్న లోకము నుంచి ఉన్నత లోకానికి ప్రవేశించాలంటే ధ్యానం ఒక్కటే మార్గము. వేరే మార్గము లేదుగాక లేదుగాక లేదు. శ్వాస
దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దండి. అద్భుతమైనటువంటి అపారమైనటువంటి శక్తిని పొందుతున్నాం మిత్రులారా. విశ్వశక్తిని మన శరీరంలోనికి తీసుకున్నాం మిత్రులారా. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దండి. హాయిగా కూర్చున్నామండి. ఆఖరి 5 నిమిషాలు మాత్రమే. మళ్ళీ చెప్తున్నానండి, కొత్త వారు ఎవరైనా వచ్చినట్లయితే చేతుల్లో చేతులు పెట్టుకొని, వేళ్లలో వేళ్ళు పెట్టుకొని, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, 2 కళ్ళు మూసుకొని, ఏ రూపాన్ని తలుచుకోకుండా, ఏ నామస్మరణం చేయకుండా, సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ కూర్చోవడమే ధ్యానం. ధ్యానము అనంటే శ్వాస మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస. ఆఖరి 4 నిమిషాలు మాత్రమే. లాస్ట్ 4 minutes. సార్ లాస్ట్ 3 minutes. ముక్కులోని గాలి ముక్తికి మరిదారి. ఈ సాధన చేసినట్లయితే ప్రకృతితో మనం మమేకమవుతాం మిత్రులారా. ప్రకృతిలో ఉన్నటువంటి సర్వశక్తులు కూడా మన వద్దకు వచ్చి మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాయి మిత్రులారా. ఆఖరి 2 నిమిషాలు మాత్రమే. లాస్ట్ 2 minutes. ఆఖరి 1 నిమిషం. లాస్ట్ 1 minute అండి. అద్భుతమైనటువంటి ధ్యానాన్ని చేస్తున్నాం మిత్రులారా. అపారమైనటువంటి శక్తిని తీసుకుంటున్నాం మిత్రులారా. అపారమైనటువంటి కాంతిని తీసుకుంటున్నాం. ఇప్పుడు మనం కూర్చున్న ప్రదేశం మొత్తం కూడా అద్భుతమైనటువంటి కాంతిమయమైపోయింది. మన శరీరం మొత్తం సంపూర్ణమైనటువంటి కాంతితో నిండుతుంది. లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మీ 2 చేతుల్ని 2 కళ్ళ మీద నెమ్మదిగా పోర్లించుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ 5, 4, 3, 2, 1, 0. ఇంత అద్భుతమైనటువంటి ధ్యానం చేసినందుకు ఇక్కడికి ఇచ్చేసిన మాస్టర్ సుభాష్ పత్రిజీ గారికి, గురువు గారైన సుభాష్ పత్రిజీ గారికి, మహావతార్ బాబాజీ గారికి, సమస్త హాస్టల్ మాస్టర్లందరికీ కూడా
మన మాస్టర్లందరికీ కూడా, మన సోల్స్‌కి, మన శరీరాలకు కూడా, ఈ క్లాస్‌ని ఏర్పాటు చేసిన మాస్టర్స్ కూడా అందరికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. సార్ శుభోదయం. సార్ సార్ పట్నాయక్ గారికి శుభోదయం. జూమ్ సెషన్లో పాల్గొన్నటువంటి మాస్టర్స్ అందరికీ శుభోదయం మాస్టర్స్. మొదటగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోయే ముందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సమస్త పిరమిడ్ మాస్టర్లకు, లోక సమస్త యోగీశ్వరులకు, పరమ గురు పరంపరకు, కాంతి లోక వాసులకు, హాస్టల్ మాస్టర్స్కి అందరికీ ఆత్మాభివందనాలు మాస్టర్స్. ఈరోజు హ్యాపీ సండేలో భాగంగా ఎవరికి పిరమిడ్ సంస్థలో పరిచయం అక్కర్లేని మాస్టర్, సీనియర్ మాస్టర్ బివిఎస్ పట్నాయక్ గారు విజయవాడ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. వారు ఎంతో సుదీర్ఘంగా మన పిరమిడ్ సంస్థలో విస్తారమైన సేవలు అందిస్తున్నారు. ధ్యాన సాధన, ధ్యాన ప్రచారం మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా తమ వంతు సాయం చేస్తూ పత్రిజీ గారితో సాన్నిహిత్యంగా ఉంటూ ఎన్నో అనుభవాలు, గురువు గారితో సాన్నిహిత్య అనుభవాలు కలిగి ఉన్నవారు. వారు ఈరోజు తమ ఆత్మజ్ఞానాన్ని మరియు అద్భుతమైన అనుభవాల సారాన్ని మరియు ఈ యొక్క కరోనా యొక్క ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ సమయంలో మనం ఈ సమయాన్ని ఎలా, ఈ క్లిష్ట పరిస్థితిని జయించాలి, ఎదుర్కోవాలన్న విషయాన్ని ఈరోజు మనకు వాళ్ళు తెలియజేయబోతున్నారు. వారి యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని, ఆత్మజ్ఞాన సందేశాన్ని మనం ఈరోజు తీసుకుపోతున్నాం మాస్టర్స్. ప్రతి ఒక్కరూ శ్రద్ధాసక్తులతో చక్కగా మనందరం ఈ అవకాశాన్ని వినియోగించుకుందామని తెలియజేస్తూ బివిఎస్ పట్నాయక్ గారు ఈ యొక్క క్లాస్ను ప్రారంభించవలసిందిగా సవినయంగా కోరుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. చాలా అద్భుతమైనటువంటి ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి పిరమిడ్ మాస్టర్కి కూడా నా యొక్క ఆత్మవందనాలు తెలియజేసుకుంటున్నానండి. మొట్టమొదటిగా ఈ చీకటిగా ఉన్నటువంటి గృహలోని అద్భుతమైనటువంటి కాంతిని నింపిన ఆ ఆది దేవుడు, మహాదేవుడు, ఆది గురువు అయినటువంటి శ్రీ సుభాష్ పత్రిజీ గారికి సాష్టాంగ ప్రణామాలు, అనంత కోటి ప్రణామాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు ఇప్పుడున్న మన పరిస్థితికి నేను చెప్పినటువంటి ఒకే ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ప్రకృతిలో జీవిస్తున్నాం. ఈ ప్రకృతిలో మన జీవన విధానం అనేది స్విచ్ ఆఫ్, స్విచ్ ఆన్గా ఉంది. ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి, భయాన్ని జయించడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యము. ఆ భాగ్యాన్ని అందుకోవడానికే ఇంత తాపత్రయపడుతున్నాం మనం. కాబట్టి మిత్రులారా, అసలు ప్రకృతి అంటే ఏమిటి? మొట్టమొదటిగా, ఎందుకంటే ఇచ్చిన టాపిక్లోకి మనం ఒక్కసారి వెళ్ళినట్లయితే తర్వాత నా ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రకృతి అంటే ఏంటి? ఈ కళ్ళతో చూసేదాన్ని, ఈ మనసుతో ఆలోచించేదాన్ని, ఈ శరీరంతో స్పృశించేదాన్ని ఏమంటారంటే ప్రకృతి అని అంటారు. ఆ ఫీల్ పొందేదాన్ని ప్రకృతి అని అంటారు. ఈ ప్రకృతిలోని మనం మమేకమయ్యేది పంచభూతాలతోని. ఆకాశము, నీరు, నిప్పు, గాలి, భూమి. ఈ 5 రకాల వీటితోని మనం మమేకమై ఉన్నాం. నీరు, పట్నాయక్కి మంచి నీళ్ళు ఇచ్చేసి చౌదరి గారికి నీళ్ళు వద్దు, లేకపోతే రెడ్డి గారికి ఏమో నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంది కదా. జంతుజాలానికి, సకల కోటికి, ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి జీవికి ఒకే రకమైనటువంటి నీటిని అందిస్తుంది. నిప్పు అదే రకమైనటువంటి సేమ్. తర్వాత ఈ యొక్క సూర్యుడు, ఆకాశంలో ఉన్నటువంటి నిప్పు ఏముంది? సూర్యుడు. ఆ ఆకాశం కానీ, సూర్యుడు కానీ, తర్వాత ప్రతి ఈ పంచభూతాలన్నిటిని తీసుకోండి,
నేను నీవు అనే భేదం ఉండదు. ఇక్కడ పురుషుడా స్త్రీయా అనే భేదం ఉండదు. లేకపోతే మనిష ఆత్మ అనే భేదం లేదు. జంతువ చిట్ట అనేది భేదం లేదు. అన్నిటికీ సమానంగా ఇస్తుంది. మరి ఇంత సమానంగా ఇస్తున్నప్పుడు మనలోని ఈ తేడాలు ఎందుకు? ప్రకృతితో మనం భయం ఎందుకనంటే మన ఆలోచనలో మనం ఏం చేస్తాం. అందుకనే రాగానే మొట్టమొదట ఎంతో మంది ఎప్పటి నుంచి పూర్వకాలం నుంచి తీసుకున్నాం. శ్రీరాముడు తల్లి గర్భం నుంచి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక మానవుడిగా జన్మ తీసుకొని రామాయణాన్ని నిర్మించారు. అంటే ఏంటి? రాముని యొక్క ప్రయాణం. మానవుడే దేవుడయ్యాడు. శ్రీకృష్ణుడిని తీసుకున్నాం. తల్లి గర్భం నుంచి వచ్చిన అతను కూడా చేసింది ఏంటి? మానవుడిగా పుట్టి దేవుడిగా దేవుడిగా వెలసిల్లాడు. ఎంతో మందికి ఎన్ని సేవలు చేయాలో అన్ని సేవలు చేసి శ్రీకృష్ణుడయ్యాడు. ఆ శ్రీకృష్ణుడు పుణ్యం అంటూ భగవద్గీత అనేది ఈ భూమి మీద ఉద్భవించింది. భగవద్గీత అంటే ఏంటి? భగవంతుడికి ఇచ్చినటువంటి గీత. అట్లాగే ఒక్కళ్ళే రాముడు ఒక్కడే, కృష్ణుడు ఒక్కడే. తర్వాత జీసస్ తీసుకున్నట్లయితే ఆయన కూడా ఒక్కడే. ఈ జీసస్ హిమాలయాస్కి వెళ్ళి 41 రోజులు ధ్యానం చేసిన తర్వాత తన కరుణామృతాన్ని యావత్ ప్రపంచానికి పంచాడు. అందుకనే మహనీయుడయ్యాడు, కరుణామయుడయ్యాడు. మహమ్మద్ ప్రవక్త అతి చిన్న వయసు నుంచి కూడాను జంతువుల్ని ప్రేమిస్తూ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రేమ కరుణ చూపిస్తూ ఖురాన్ని తయారు చేసి ఏ రకంగా ఉండాలనేటువంటి అద్భుతమైనటువంటి స్థితిని అందించినటువంటి వారు. ఇలా ఎందరో మహానుభావులు అందరూ కూడా ఒక్కళ్ళే. ఆ తర్వాత నరేంద్రుడు, వివేకానందుడు తను భారతదేశం నుంచి విదేశాలు వెళ్ళి ఆ విదేశాల్లోని భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేసి మన సంప్రదాయం ఎంత ఔన్నత్యం ఉందో తెలియజేసినటువంటి ఏకైక మహానుభావుడు. ఆ రోజుల్లోనే మాది వెజిటేరియన్ దేశము అని చెప్పి చాటి చెప్పినటువంటి మహనీయుడు. ఆ తర్వాత డాక్టర్ జీ అని ఆర్ఎస్ఎస్ని స్థాపించి వీళ్ళందరూ కూడా ఒకే ఒక్క వ్యక్తులు ఆర్ఎస్ఎస్ని స్థాపించి ఆ రోజు వెజిటేరియన్ గురించి, హిందూయిజాన్ని గురించి దేశం మొత్తం, ప్రపంచం మొత్తంలో భారతీయ సంస్కృతి చాలా గొప్పది అని తెలియజేసినటువంటి మహనీయుడు ఆయన. ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి మహానుభావుడు, మన ఆది గురువు, మహాగురువు అయినటువంటి సుభాష్ పత్రిజీ గారు. ఒక సంచి పెట్టుకొని ఆ సంచిలోని 2 చెక్క ముక్కలు పెట్టుకొని చెట్టుకి కూడా శ్వాస మీద ధ్యాస, ఒక అడుగడుగు వేసుకుంటూ వెళ్ళి ఆ అడుగులోని ఎక్కడైతే ఆయన అడుగు పెడితే ఆ అడుగంతా కూడాను అంత కాంతిని, ప్రకృతి అంతా కూడా కాంతితో నిండిపోయింది. ఈ రోజు ఇన్ని లక్షల కోట్ల మంది జీవితాలలోని వెలుగు నింపుతున్నటువంటి అత్యంతమైనటువంటి మహానుభావుడు ఎవరయ్యా అని అంటే మన సుభాష్ పత్రిజీ గారు. ఆయనే లేకపోతే ఎన్ని కుటుంబాలు చీకట్లో మగ్గిపోయి జుత్తులు పీక్కొని ప్రాణాలు వదిలేసి అనేక రకాలైనటువంటి ఇక్కట్లు పడేవాళ్ళు. కానీ ఆయన వచ్చిన తర్వాత కాదు, ఈ రకంగా జీవించాలి, ఇలాంటి జీవితాన్ని ఈ రకంగా పొందాలి, ప్రకృతితో మనం మమేకమైతే భయం లేకుండా మనం జీవితాన్ని జీవించవచ్చు అనేటువంటి అద్భుతమైనటువంటి స్థితిని అందించినటువంటి మహానుభావుడికి శతకోటి ప్రణామాలు. వీళ్ళందరినీ తీసుకున్నట్లయితే మీరు ఎవరినైనా సరే పత్రిజీ గారిని నిజంగాను ప్రతి ఒక్కరూ గమనించినట్లయితే ఆయన బాడీని మాత్రం చూడబాకండి, లోన ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మని చూడండి, ఆ పరమాత్మని చూడండి. ఆ పరమాత్మని చూసినట్లయితే 2 కళ్ళు సరిపోవండి, ఈ విశ్వానికి కూడా అంత శక్తి కూడా లేదండి. ఆయన చూసే అంత అద్భుతమైనటువంటి కాంతి, అపారమైనటువంటి శక్తి అండి. ఆ గురువు గురించి ఎంత చెప్పుకుంటున్నా చాలా తక్కువే అవుతుందండి. కాబట్టి మిత్రులారా, మనకి భయపడాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మనల్ని భయపెడుతున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కరోనా. ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో, ఎవరైతే హింసిస్తారో వాళ్ళందరికీ కూడా
ఈ కరోనా ఒక రాక్షసి. కానీ ఎవరైతే శాకాహారులు ఉన్నారో, ఎవరైతే దయతో ఉంటారో, ఎవరైతే కరుణతో ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవత. ఈరోజు ప్రతిరోజు ఎప్పటి నుంచో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పరుగు 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 పరుగు, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎందుకు పరిగెత్తామంటే ఎవరికి తెలియదు. ఏం సంపాదించారంటే ఎందుకు సంపాదించాడో కూడా తనకి ఏమీ తెలియదు. కానీ ఆ పరుగుని ఈ కరోనా మనకి దేవత వచ్చి ఆఫ్ చేసి అందరినీ కూడా ఇంట్లో కూర్చోబెట్టి ఎలా ఉండాలి, ఏ రకంగా తీర్చిదిద్దాలి, ఏ రకంగా మనం ఉండాలి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మనం ఎలా మమేకమై ఉండాలి అనే అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేసింది. మన సంప్రదాయంలో ఏంటంటే ప్రతిరోజు ఉదయం లేవంగానే మన యొక్క కార్యక్రమం మొట్టమొదట ప్రారంభమయ్యేది. మనం చిన్నప్పుడు మాకు చెప్పేవారు 4వ తరగతిలోనే 5వ తరగతిలోనే, కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవిందే ప్రభాతే కరదర్శనం. లేవంగానే భూదేవికి నమస్కారం చేసుకొని, అమ్మా ఈ శరీరాన్ని, ఈ భారాన్ని నీ మీద పెడుతున్నాను తల్లి, నన్ను క్షమించు, ఈ రోజంతా కూడా శుభం కలిగేటట్లుగా నన్ను ఆశీర్వదించి నడిపించు తల్లి అని చెప్పేసి మన యొక్క దైనందిక కార్యక్రమాలని ప్రారంభిస్తాం. ఆ తర్వాత మన కాలకృత్యాలు తెచ్చుకొని పైకి వెళ్ళి ఇంటి పైన ఉంటే పైన, లేకపోతే మన ఆ సూర్యుడు ఎక్కడైతే ఉన్నాడో సూర్యుడితో కూర్చొని సూర్య నమస్కారాలు చేసుకునేవాడు. కానీ మన మెడిటేషన్లోని పిఎస్ఎస్ మూవ్మెంట్లోని మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి వరం ఏంటంటే, మన బాలకృష్ణ గారు ఒక విషయాన్ని ఒకరోజు పిడిగిరాళ్ళు చెప్పారు. పట్నాయక్ గారు మనం సూర్యుడితో కూర్చొని ధ్యానం చేద్దాం రండి అని. అప్పటి వరకు కూడా నేను కళ్ళద్దాలు లేకుండా చదవగలిగేవాడిని కాదు. ఆయన ఎప్పుడైతే చెప్పారో సూర్యుడితో మనం ఏ రకంగా చేయాలి, సూర్యుడితో ధ్యానం చేసినట్లయితే ఈ 2 కళ్ళల్లో నుంచి 2 కిరణాలు సూర్యుడి దగ్గరికి వెళ్తుంటాయి. ఈ 2 కళ్ళతో మనం చూస్తుంటాం. ఇవంతా కూడా చుట్టూ కలిపి ఒకటే కాంతిగా ఏర్పడుతుంది. ఆ సూర్యుడి చుట్టూ ఉన్నటువంటి ఒక ఆరా ఉంటుంది. మన ఆరా, ఆ ఆరా, మన ఆరా సూర్యుడి చుట్టూ ఉంటుంది. సూర్యుడు చిన్నగా ఉంటాడు. అంత అద్భుతమైనటువంటి ఆరా అప్పుడు ఆయన చూపించిన తర్వాత ఆ రోజు నుంచి ఒక 11 రోజులు 41 రోజులు నేను ధ్యానం చేసిన తర్వాత ఈ రోజు వరకు చిన్న అక్షరాలు తప్పితే మిగతా అన్ని కూడా అద్భుతంగా కళ్ళద్దాలు లేకుండానే నేను చదువుతున్నాను. దానికి కారణం ఏంటంటే సూర్యుడితో మమేకమై ఉండటం వల్ల మనకి ఎట్లాంటి రోగం రాదు. తర్వాత శరీరంలోని బ్రహ్మరంధ్రం నుంచి కాలిగోటి వరకు కూడా ప్రతి అణువణువు కూడా అద్భుతంగా యాక్టివేషన్ అవుతుంది. ఏ ముసలితనం అనేది దీంట్లో రాదు. నూతనత్వం ఎప్పుడు కూడా యవ్వనంగానే ఉంటాం. కారణం ఏంటంటే మన రక్త కణాల్లోని ప్రతి రక్త కణానికి ఆ యొక్క కాంతి ప్రవేశం జరిగితే ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి నవ యవ్వనంగా మనం ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మనం చేస్తున్నది ఏంటంటే తెల్లవారు లేచిన దగ్గర నుంచి మనం ప్రకృతితో మమేకమై ఉండకుండా మనల్ని మనం తిట్టుకుంటున్నాం. మనతో మనం ఉండట్లేదు. మనతో మనం ఉండకపోవడం వల్ల, మనతో మనం ట్రావెల్ చేయకపోవడం వల్ల, మనల్ని మనం తిట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. వీటన్నిటిని పక్కన పెట్టి మనల్ని మనం తిట్టుకోకుండా అద్దం ముందు కూర్చొని మనల్ని మనం అభినందించుకోవడం ప్రారంభిస్తే ఈ ప్రకృతిలో మనం ఉన్నట్టు లెక్క, నీ ప్రకృతిలో నువ్వు ఉన్నట్టు నువ్వు లెక్క. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం విమర్శించుకోకుండా మనతో మనం ప్రయాణం చేయటం అనేది చాలా ముఖ్యమైన విషయం. కళ్ళు తెరిచి ప్రయాణం చేయాలంటే ఏదోటి కనిపిస్తుంటుంది. కానీ అందుకనే పత్రిసారి చెప్పింది ఏంటంటే మనకి కాళ్ళు 2 క్రాస్ చేసుకొని చేతుల్లో చేతులు పెట్టుకొని వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని 2 కళ్ళు మూసుకొని ఏ ఆలోచనలు లేకుండా సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనిస్తూ కూర్చోమని చెప్పారు. అంటే విడిచే గాలిని పీల్చే గాలిని మాత్రమే గమనించమన్నారు. తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు నువ్వు ఏదైతే చైతన్యంతో వచ్చావో అదే చైతన్యం ఇవన్నీ ఎప్పుడైతే యావత్ శరీరం మొత్తం కూడా లాక్ చేసుకున్నావో ఆ లాక్ చేసుకున్నటువంటి దీన్ని నీలో ఉన్నటువంటి ఆ చైతన్యంతో అప్పుడు నువ్వు కూర్చున్నట్లయితే నీలోని సంపూర్ణమైనటువంటి శూన్యం అనేది ఏర్పడుతుంది. ఆ శూన్యంలో నువ్వు ప్రకృతిని గమనించగలవు. ప్రకృతి అంటే ఏమనుకున్నాం మనం?
కళ్ళతో చూసేది, మనసుతో ఆలోచించేది, శరీరంతో స్పృశించేది ప్రకృతి. గలగల పారుతున్నటువంటి నీరు దగ్గర కూర్చొని వేణునాదమును వింటూ ధ్యానం చేసినట్లయితే ఆ ప్రవాహం ఎలాగైతే సాగిపోతుందో అద్భుతమైనటువంటి శక్తి అట్లాగే సాగుతుంది. ఆ శక్తి మొత్తం కూడా ఒక జలపాతంలో ఎలాగైతే ఇదంతా ప్రకృతే. ఇదంతా కూడా ప్రకృతే. ప్రకృతిలో పంచభూతాలు చేసినటువంటి వీటన్నిటిలోనే మనం మమేకమై ఉన్నాం మిత్రులారా. దీనికి ప్రత్యేకంగా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మనం ఎందుకు భయపడుతున్నామంటే మన ఆలోచనలతోని. ముందు మనం ఆలోచించే ఆలోచనల్ని పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎలాంటి ఆలోచనలు చేశారో ఆ ఆలోచనల్ని సంపూర్ణంగా కట్ చేయండి. రేపు జరగవలసిన దాని గురించి కూడా ఆ ఆలోచనల్ని కట్ చేయండి. సార్ వాయిస్ క్లారిటీగా ఉందా సార్? వస్తుంది సార్. హలో, బాగా వస్తుంది సార్. చాలా బాగా వస్తుంది సార్. సార్ ఇప్పుడు సెషన్ కట్ అయిపోతుంది. మళ్ళీ రీజాయిన్ అవ్వండి మాస్టర్స్. 40 minutes కి సెషన్ క్లోజ్ అయిపోతుంది. దయచేసి మళ్ళీ రీజాయిన్ అవ్వండి మాస్టర్స్. మళ్ళీ రీజాయిన్ స్టార్ట్ చేస్తాము సెషన్.